నాకు ఫస్ట్ 10K వ్యూస్ వచ్చింది ఆ వీడియో అయితే ఫ్రెండ్స్. ఈ 3 వీడియోస్‌తో నాకు ఛానల్ అన్నది మనకు వచ్చిన డాలర్స్ అయితే మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కాకాసి యానిమ్ కథలు ఛానల్. నా పేరు శ్రీనివాసు. ఫైనల్‌గా మన ఛానల్‌కి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. దానికి కారణం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ వల్ల అయింది ఇదంతా. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి కారణం నాలాంటి వీడియోస్ చేసే వాళ్ళకి ఇది ఒక బూస్టింగ్‌లా ఉంటుందని, ఒక మోటివేషన్‌లా ఉంటుందని ఈ వీడియో చేయాలనిపించింది ఫ్రెండ్స్. అందుకే వీడియో చేస్తున్నాను. నాకు ఎంత మనీ వచ్చిందన్నది నేను ఫైనల్‌గా మీకు రివీల్ చేస్తాను. ఆ అమౌంట్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్‌గా నేను ఈ వీడియోస్ చేయడానికి నాకంటూ ఒక మోటివేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ విషయం మీకు చెప్పాలి. నేను స్టార్టింగ్‌లో 3D యానిమేషన్ జాబ్ చేసినప్పుడు నేను అనుకునేవాడిని ఇలాంటి అంటే ఫోన్ టాకింగ్ వీడియోస్ అంటే యానిమల్స్ క్యాట్ కానీ డాగ్ కానీ ఇలాంటివి ఒక హ్యూమన్ డ్రెస్ వేసుకొని ఒక ఫోన్ టాకింగ్ మాట్లాడితే ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది ఒకప్పుడు. వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు నేను మాయా సాఫ్ట్వేర్ అంటే 3D యానిమేషన్లో మాయా అన్నది ఒక టూల్ అనమాట. దాంట్లో నేను ట్రై చేసినప్పుడు నాకు 3-4 డేస్ పట్టేసేది ఒక వీడియోకి. 3-4 డేస్ పట్టేది. అప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదనిపించింది. తర్వాత యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కొన్ని వీడియోస్ అయితే పెట్టాను, కానీ నాకు సరైన వ్యూస్ అయితే రాలేదు. తర్వాత నేను ఏం చేశానంటే ఏఐ టూల్లోనే నా ఓన్గా నేనే ఒక ప్రాంప్ట్ రాసుకొని ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకొని నోట్బుక్లో దాంట్లోనే ఓన్గా ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్. అయితే ఆ ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత నాకు చిన్న అంటే సాటిస్ఫాక్షన్ అయితే లేదు, ఏదో మిస్ అవుతుందని అనిపించింది. దాని తర్వాత ఏం చేశానంటే ఒక హ్యూమన్ ఫామ్ మీద పెడితే ఎలా ఉంటుందని ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ హ్యూమన్ ఫామ్ మీద పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. చాలా హై క్వాలిటీగా అనిపించింది. నాకే చాలా బాగా నచ్చి నేను దాన్ని ఒక వీడియో జనరేటర్ యాప్లో దాన్ని వీడియో క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత వీడియో చాలా బాగా వచ్చింది. దాన్ని నేను యూట్యూబ్లో పెట్టాను. నాకు ఫస్ట్ 10K వ్యూస్ వచ్చింది ఆ వీడియోతోనే. 10K వ్యూస్ వచ్చాయి ఆ వీడియో అయితే ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి. దీని తర్వాత ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో నాకు వెంటనే చాలా మోటివేషన్ అయితే వచ్చింది. వెంటనే నేను ఇంకో వీడియో అయితే చేశాను. అదైతే ఇంకా ఎక్కడికే వెళ్ళిపోయింది. అది మొత్తం చాలా వైరల్ అయిపోయింది. ఆ ఒక్క వీడియోతో నాకు సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చారు. నా ఛానల్ మానిటైజేషన్ కావాల్సిన వ్యూస్ అన్నీ వచ్చేసాయి. దాని తర్వాత పెట్టిన వీడియోస్ మొత్తం ఈ 3 వీడియోస్తో నాకు ఛానల్ అన్నది మానిటైజేషన్ అయిపోయింది. నాకు ఛానల్ 3 మంత్స్‌లోనే అయిపోవడానికి ప్రధాన కారణం ఈ వీడియోనే ఫ్రెండ్. ఈ ఒక్క క్యాట్ టాకింగ్ వీడియో వల్లనే నా ఛానల్ వైరల్ అయిపోయింది. 3 మంత్స్‌లోనే నాకు మొత్తం మానిటైజేషన్ అయిపోయింది. నాకు పేమెంట్ రావడానికి కూడా ఈ వీడియో ఒక్కటే కారణం. నాకు హైయెస్ట్ వ్యూస్ వచ్చిన ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని డాలర్స్ వచ్చాయి, ఎంతమంది వ్యూస్ ఉన్నారు అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనకి 1.8 crore వ్యూస్ అయితే ఉన్నాయి. 18 million వ్యూస్ అవి. అంటే మనకి మానిటైజేషన్ టైంకి అది 10 million వ్యూస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మనకి సబ్స్క్రైబర్స్ చూసుకుంటే 18.3K. అంటే మనకి మానిటైజేషన్ టైంకి అది 10K వరకు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూడండి, $42 అంటే $43 వరకు ఉంది. $43 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఎంత అమౌంట్ వస్తుంది అన్నది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి షార్ట్ వీడియోస్కి అమౌంట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనేది మీకు ఆర్పిఎం చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మనకి ఆర్పిఎం వచ్చేసి 0.01 అంటే 1K వ్యూస్కి మనకి 0.01 అయితే ఉన్నాయి. 1K ఎంగేజ్డ్ వ్యూస్ అంటే 0.01 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 84 పైసా అనుకుంటా. మీరు దాన్ని కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఎంత అన్నది. ఇక్కడ చూసారా, మనకి ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చేసి 67.1 lakh అయితే ఉన్నాయి. నాకు 3 మంత్స్‌లోనే ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. కానీ నాకు పేమెంట్ రావడానికి అంటే ఏప్రిల్లో నాకు $100 అయితే నా అకౌంట్లో అవ్వలేదన్నమాట. అంటే మనకి ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలంటే $100 అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. నాకు అప్పటికి $100 అవ్వలేదు. సో నాకు డిలే అయింది, 1 month డిలే అయింది అమౌంట్. అది ఏప్రిల్ అండ్ మే నెలలో మొత్తం 2 months కలిపి నాకు అమౌంట్ క్రెడిట్ అయిపోయింది.
ఆ వచ్చిన అమౌంటే ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఆ అమౌంట్ అంటే చాలామంది వీడియోస్లో చెప్పట్లేదు. నేను చాలా వీడియోస్ అయితే చూసాను ఈ టైప్ వీడియోస్. కొంతమంది రివీల్ చేస్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. కానీ నాకు ఏంటంటే రిస్క్ ఎందుకని అమౌంట్ అయితే క్లియర్గా చెప్పట్లేదు. కానీ నేను అది ఎంత డాలర్స్ వచ్చిందన్నది మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చిన డాలర్స్ అయితే మాత్రం $193 అయితే వచ్చింది ఫ్రెండ్స్. $193లో మనకి యూఎస్ఏ ట్యాక్స్ ఇవి అన్నీ పోగా $191 అయితే వచ్చాయి. చాలా అంటే చాలా, అంటే నాకు ఈ కంటెంట్‌కి అసలు మానిటైజేషన్ అవుతదని నమ్మకం లేని స్టేజ్ నుంచి మానిటైజేషన్ అయ్యి మనకి ఫస్ట్ పేమెంట్ తీసుకోవడం, ఇంత అమౌంట్ వస్తదని అయితే మాత్రం నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది ఏఐ కంటెంట్ మీద. అసలు ఇవి ఈ వీడియోస్‌కి మానిటైజేషన్ అవ్వదు అని చాలామంది చెప్పారు. కానీ నేను ట్రై చేద్దాం, మనకి లోపల అనిపించింది యానిమేషన్ జాబ్ చేసినప్పుడు ప్యాషన్‌తో అనిపించింది. అలా చెయ్యాలనిపించినప్పుడు చేసిన వీడియో ఇది. దానివల్ల ఇప్పుడు మనకు సక్సెస్ అయితే చూస్తున్నాం. అది కూడా మీరు సపోర్ట్ చేయడం వల్లే మన ఛానల్‌ని ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.